మెగా కుటుంబంలో చీలికలు వచ్చాయా? పవన్ కళ్యాణ్ ఒంటరివాడయ్యాడా? కుటుంబంలో ఎవరి ఫంక్షన్ అయినా అందరూ హాజరయ్యేవాళ్ళు. పంజా ఆడియో విడుదలకు ఎందుకు రానట్టు? ఊళ్ళో లేని అల్లు అరవింద్ సంగతే సరే, మరి ఇక్కడే ఉన్న చిరంజీవి ఎందుకు పాల్గొలేదంటూ అనుమానాలు వస్తున్నాయి. అలాగే నాగబాబు, రామ్ చరణ్, బన్నెలకు ఏమైంది? మెగా అభిమానులను తెలుస్తున్న ఈ అనుమానాలకు అసలు కారణాలేంటి? పంజా ఆడియో విడుదల కార్యక్రమం చూసిన వాళ్లకు ఇప్పుడు ఒకటే అనుమానం, మెగా కుటుంబానికి ఏమైంది? ఎప్పుడూ ఉమ్మడిగా ఉండే ఈ కుటుంబంలో ఏమైనా తేడాలొచ్చాయా? లేకుంటే పవన్ కళ్యాణ్ లాంటి మెగా బ్రదర్ సినిమా ఫంక్షన్ కు కుటుంబ సభ్యులు ఎవరూ రాకపోవడానికి కారణాలేంటి? పంజా ఆడియో ఫంక్షన్ అట్టహాసంగా జరిగిన మెగా అభిమానుల్లో మాత్రం ఏదో వెలితి. సినిమా ఫంక్షన్ అయినా, ఇంట్లో శుభకార్యమైనా, ఆ కుటుంబంలో ఎవరి ఫంక్షన్ అయినా అందరూ వాలిపోతారు. మరి వాళ్ళకిప్పుడు ఏమైంది? పంజా ఆడియో రిలీజ్ కు రాకుండా వాళ్లంతా ఎక్కడికెళ్లారు? ఇప్పుడు ఇవే అభిమానులను వేధిస్తున్న ప్రశ్నలు. మామూలుగా అయితే కుటుంబ సభ్యులంతా బిజీగా ఉన్నా అందరి తరపున మెగాస్టార్ తప్పకుండా హాజరయ్యేవారు. కానీ పంజా ఫంక్షన్ లో ఆ లెక్క తప్పింది. పవన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పంజా సినిమా కార్యక్రమంలో కొడుకు అకీరా తప్ప కుటుంబ సభ్యులు ఎవరూ లేరు. అన్నలే కాదు, కనీసం పవన్ భార్య రేణు దేశాయి కూడా రాలేదు. ఇదే విషయం ఇప్పుడు సినీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. గతంలో చూస్తే ఆరెంజ్ ఆడియో రిలీజ్ లో విదేశాల్లో షూటింగ్ లో ఉండడం వల్ల రామ్ చరణే పాల్గొనలేదు. కానీ ఇతర రాష్ట్రాల్లో బిజీగా ఉన్నప్పటికీ తన కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని మరీ ఆ ఫంక్షన్ కు హాజరయ్యాడు పవన్. కానీ పంజా ఫంక్షన్ కు మాత్రం ఎవరూ హాజరు కాకపోవడం, ఇలాంటి ఘటనలు ఇంతకు ముందు ఎన్నడూ జరగకపోవడంతో మెగా అభిమానుల్లో ఆందోళన మొదలైంది. నిజంగా చిరంజీవి కుటుంబంతో పవన్ కు సంబంధాలు తెగిపోయాయా? పవన్ కళ్యాణ్ ప్రసంగం అభిమానుల్లో టెన్షన్ ను మరింత పెంచింది. కొత్త కొత్త అనుమానాల్ని రేకెత్తించింది. తన సినిమా అంటే తనను చూడ్డానికే వస్తున్నారా, లేక అన్నయ్య మీద అభిమానంతో నాన్న అనుమానం ఉండేదని అంటున్నాడు. అందుకేనేమో వారసత్వాన్ని నమ్ముకోలేదు. అలా కలిసొచ్చేవి అవసరం లేదు, అసలు అర్హతే నాకు లేదంటూ అభిమానుల గుండెల్ని పిండేశాడు పవన్. నువ్వు చిరంజీవి గారి తమ్ముడైనంత మాత్రాన నిన్ను చూడాలా, నిజాయితీగా మీ ముందు నిలబడాలి, నిజాయితీగా మీ అభిమానం సంపాదించుకోవాలి, అంతేగాని వారసత్వంగా నాకు ఇది అవసరం లేదు, వారసత్వంగా నాకు అర్హత లేదు, నేను కష్టపడి మెప్పు పొందుతానో లేదంటే మిమ్మల్ని మీ అభిమానం పొందుతానో తప్ప వారసత్వంగా నాకు ఎప్పుడు సంపాదించుకోవడం ఇష్టం లేదు. దానికోసం నేను ఎలాంటి కష్టమైనా పడడానికి సిద్ధమే. ఇటీవల పరిణామాలు చూస్తే చిరంజీవికి పవన్ కళ్యాణ్ కు మధ్య మనస్పర్ధలే వచ్చుంటే వాటికి రాజకీయాలే కారణమై ఉండొచ్చన్న అనుమానాలు అభిమానుల్లో వస్తున్నాయి. చిరంజీవి పీఆర్పీ స్థాపించిన తొలినాళ్లలో పవన్ రాజకీయంగా కూడా ఆకర్షణగా మారాడు. పంచలూడదీసి తరిమి కొట్టండంటూ ఓసారి కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడ్డాడు కూడా. దోపిడీ చేస్తానే ఉన్నారు, దోపిడీ చేసుకుంటానే పోతున్నారు. ఏదో ఒక రోజు తిరగపడితే పెంచి నిలిపోయినా పారిపోతారు. కానీ ఆ తర్వాత జరిగిందేంటి? అదే కాంగ్రెస్ లో పార్టీని విలీనం చేశారు చిరంజీవి. అది పవన్ కు నచ్చలేదని పీఆర్పీ విలీనాన్ని తీవ్రంగా వ్యతిరేకించినట్లు అభిమానులు అనుకుంటున్నారు. ఇదే విషయంతో అన్నతో మనస్పర్ధలొచ్చి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అందుకేనేమో పంజా ఫంక్షన్ కు చిరంజీవి దూరంగా ఉన్నారు. ఆయనే వెళ్ళండి, తామెందుకు వెళ్లాలనుకున్నారో ఏమో. నాగబాబు, చరణ్, బన్నీ సహా కుటుంబ సభ్యులంతా దూరంగా ఉన్నారు. పవన్ ను ఒంటరిని చేయడానికి మరేమైనా కారణాలున్నాయా అని కూడా అభిమానులు ఆరా తీస్తున్నారు. నిజంగా చిరంజీవి కుటుంబ సభ్యులంతా మరేదైనా పనిలో బిజీగా ఉన్నారేమో, ఇదే అనుమానం అభిమానుల్లోనూ వస్తోంది. కారణాలేమైనా చిరంజీవి కుటుంబ సభ్యులు పవన్ కు దూరంగా ఎందుకున్నారో తెలియక అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ కుటుంబం అంతా కలిసుండాలని కోరుకుంటున్నారు. కనీసం వారి కోసమైనా మెగా ఫ్యామిలీ అసలు విషయమేంటో చెప్పాలని ఆశిద్దాం. నిజంగా పవన్ కళ్యాణ్ ఒక్కడిగా మారిపోయాడా? మెగా అభిమానుల్ని ప్రస్తుతం
వేధిస్తున్న ఈ ప్రశ్న గురించి మనతో మాట్లాడడానికి నాగబాబు మెగాస్టార్ సోదరుడు నాగబాబు మనకు అందుబాటులో ఉన్నారు. నాగబాబు గారు, పంజా ఫంక్షన్ కి మీ కుటుంబం నుంచి ఎవరో రాకపోయేటప్పటికి ఒక్కసారిగా మెగా అభిమానుల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. స్పష్టంగా పవన్ కళ్యాణ్ ఒంటరివాడు అయిపోయాడేమన్న ఫీలింగ్ అందులో కనిపిస్తోంది. దీనికి ఒక సోదరుడిగా, కుటుంబ సభ్యుడిగా మీరు ఏం సమాధానం చెప్తారు? బద్రి గారు మాట్లాడేది నేనేనండి. మీ వాయిస్ వేయాలనుకున్నానండి. థ్యాంక్ యూ. ఇంతకాలం మా సినిమా రచయితలకి చేతగా ఏంటంటే మీ అంత గొప్ప కథలు అవటం చేత కావట్లా. ఇప్పటికైనా టీవీ నైన్ లేకపోతే మిగతా ఎవరెవరైతే ఈ కథను బయట పెట్టారో వాళ్ళు చక్కటిగా క్రియేట్ చేసింది, కుకప్ చేసింది. మా సినిమా రైటర్లు నేర్చుకుంటే అద్భుతమైన కథలు తయారు చేసింది. మా వాళ్ళకి రాట్లా. లేకపోతే ఏంటండి ఇది? ఇప్పుడు కళ్యాణ్ బాబు ఆడియో ఫంక్షన్ కి వెళ్ళకపోవటానికి చిరంజీవి గారికి మాకు తెలిసినది, చిరంజీవి గారికి ఒక ప్రేయర్ అపాయింట్మెంట్ అయిన తర్వాత ఆయన రాలేని పొజిషన్ ఆయన ఉన్నాడు. చరణ్ బాబు ఏమో చైనాలో ఏదో వర్క్ మీద వెళ్ళాడు. బన్నీను వినాయక్ ఏమో ట్రాఫిక్ జామ్ ఇరుక్కుపోయారు. నాకు హెల్త్ బాగాలేదు. ఇది ఒక్క సంఘటన జరగగానే దీన్ని పెట్టుకొని కుటుంబ సభ్యుల్లో మనస్పర్ధలు, అసలు ఇది మీరు మమ్మల్ని ఇట్లా చేయటం వల్ల ప్రాబ్లం ఏంటంటే ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయిపోయి ఫ్యాన్స్ నాగబాబు గారు, ఫ్యాన్స్ లో ఉన్న అనుమానాలనే అందుకని క్లారిటీ తీసుకునే ప్రయత్నం కూడా చేస్తాం. అంటే ఎవరైనా ప్యాకేజ్ లేసి ఉద్దేశం ఉండొచ్చు, ఇలా అనుమానాలు ఉన్నాయని చెప్పి ఉండొచ్చు, కానీ అభిమానులకి ఆ ఆందోళన కలగకూడదన్న ఉద్దేశంతోనే మీ నుంచే డైరెక్ట్ గా మీ నుంచే వివరణ తీసుకునే ప్రయత్నం మేము చేస్తున్నాం. అయితే ఒక్క విషయం, అంటే బేసిక్ ఏంటంటే ప్రతి ఫంక్షన్ కి ఖచ్చితంగా ఎవరో ఒకరు వచ్చే పరిస్థితి ఉంటుంది. రాలేకపోయారనేటప్పుడు ఆందోళన, దానితో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు కూడా నాకు వారసత్వంగా అవసరం లేదు, నేనే కష్టపడతానన్న ఫీల్ తో వచ్చేటప్పుడు కొత్త అనుమానాలు తలెత్తిన మాట వాస్తవమే కదా. అసలు ఎట్లా ఉందంటే ఒక మాట చేస్తే ఒక మాట అవుతుంది. నాకు వారసత్వం మీద ఎవరూ గుర్తింపు పొందాలని కోరుకోరండి. ఇప్పుడు వాళ్ళ వారసత్వం తల్లిదండ్రులు హీరోలు, తండ్రి హీరో అయినంత మాత్రాన కొడుకులు తండ్రి కొడుకులుగానే ఆ తండ్రి బిడ్డలుగానే అనుకోరు. ప్రతి వాళ్ళు వారసత్వం తర్వాత వాళ్ళ వ్యక్తిత్వాన్ని వాళ్ళ దాన్ని ప్రూవ్ చేసుకోవాలనుకుంటారు. వాళ్ళ కళ్యాణ్ కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే తను ఆ మాటలో తీసుకోవాల్సిన అర్థం అలా తీసుకోవాలి. కానీ వారసత్వంగా అయ్యింది చిరంజీవి గారి కళ్యాణ్ గొడవలు వచ్చిందని నాకు లాస్ట్ టైం నాకు అన్నయ్యకి గొడవలు వచ్చిందో సరిపెట్టారు. అసలు ఇలాంటి కథలు రన్ చేస్తుంటే ఎంత క్రియేట్ అవుతుందంటే, ఇప్పుడు మీరు చెప్తున్న ఫ్యాన్స్ అన్న మాటకి మీరు ఇచ్చినటువంటి అనాలిసిస్ ఎలా అయిపోయింది, ఎక్కడి నుంచో తీసుకొని దానికి ఒక అందమైన కథ ఇది మాత్రం రైట్ అండి, ఇది కరెక్ట్ కాదు. ఇది అసలు మాకు మా బ్రదర్స్ మధ్యలో మా తమ్ముడిని మా అన్నయ్య మేము కలిసే ఉంటాం ఎప్పటికీ. ఈ రాజకీయాలు లేకపోతే సినిమాలు ఇవన్నీ అతీతమైనటువంటి అనుబంధం మాకు అలాంటి వాళ్ళం మేము విడిగా ఉంటాం అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్. అసలు దీనికి ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇది చెప్తున్నది కూడా కేవలం ఫ్యాన్స్ లో ఈ మీడియా వల్ల వచ్చినటువంటి ఒక క్రియేట్ చేసిన మాటల వల్ల వాళ్ళకి వచ్చి మీడియాలో మా ఫ్యాన్స్ అంత రాలేదండి. సో దానికోసం నాగబాబు గారు మీ దగ్గర నుంచి క్లారిటీ తీసుకునేది కూడా దానికోసమనే, మీరు అట్లా కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా అందరూ కోరుకుంటున్నారు. సో అభిమానుల్లో వస్తున్న ఆ అనుమానాలని పటాపంచలు చేయాల ఉద్దేశంతో మాత్రమే ఇవాళ మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. మీ నుంచి మాత్రమే క్లారిటీ వస్తే, కుటుంబ సభ్యుల నుంచి క్లారిటీ వస్తే డెఫినెట్ గా అభిమానులు కూడా ఆనందంగా ఫీల్ అవుతారు. ఎటువంటి విభేదాలు లేవు అన్న ఫీల్ తో ఉంటారనే ఉద్దేశంతోనే, అభిమానులకి అనుమానాలు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేస్తున్నాం. సో మీరు ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పగలుగుతారు టీవీ నైన్? మాకు మేము అవసరం వస్తే అందరం కలిసి ఒక ఏజ్లో ఉంటాం తప్ప పొరపాటు ఇలాంటి ఏ విషయంలో మాకు రాదు దట్టాలి. రాజకీయాలకి కుటుంబానికి సంబంధం లేదు. అసలు దేనికి రాదు. మాకు బ్రదర్స్ అండి. మేము మా అమ్మ మా నాన్న మమ్మల్ని పెంచింది, మేము అలా కలిసి ఉంటాం. మా మధ్యలో అనుబంధాలు ఎప్పటికీ పోవండి. అది నన్ను ప్రపంచంలో ఎవరి వల్ల కాదు మా మధ్యలో చేయటం. రైట్ అండి, థ్యాంక్ యూ దీన్ని ఇందాక ఎవరో లేడీ మాట్లాడుతున్నా ఉన్న యాంకర్ మరి ఎవరో తెలియదు, ఆవిడ ఇచ్చిన స్టోరీ చాలా ఎక్కువగా చెప్పినట్టు అనిపించింది. నాకు అందుకే కొంచెం బాగా అనిపించింది. మిమ్మల్ని హట్ చేస్తుంటే డెఫినెట్ గా సారీ చెప్తా ఉండే ఆ ఉద్దేశం మాకు లేదు. బేసిక్ ఏంటంటే అభిమానుల్లో ఉన్న అనుమానాలను మాత్రమే తొలగించే ప్రయత్నం, ఆ క్లారిటీ తీసుకోవాలనే ఉద్దేశంతోనే మీకు ఫోన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ నాగబాబు గారు. సో ఎట్టి పరిస్థితుల్లోనూ బెంగపడాల్సిన అవసరం లేదు. మెగా అభిమానులు ఎట్టి పరిస్థితుల్లోనూ అనివార్య కారణాల మూలంగా మాత్రమే రాలేని పక్షంలో జరిగింది తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ విభేదాలకు ఆస్కారమే లేదు. మెగా కుటుంబాన్ని రాజకీయాలు కాదు, సినిమాలు కాదు, ఇతర ఏ రంగాలు కూడా ప్రభావితం చేయలేవు. కుటుంబంలో విభేదాలకు దారితీసే ప్రసక్తే లేదు. మేము అప్పటికి కలిసే ఉంటామని నాగబాబు అంటున్నారు.